హలో అందరికీ. ఇంట్లో చాలా తక్కువ స్వీట్ చేయడం, అప్పుడప్పుడు గులాబ్ జామ్ చేస్తూ ఉంటానన్నమాట. చాలా సింపుల్‌గా చేస్తాను. అలాగే పాకం కూడా మందంగా లేకోకుండా కొంచెం పల్చగా ఉండేలాగా ఇష్టపడతామనమాట ఇంట్లో. ఎలా చేస్తానో చూపిస్తా. జస్ట్ గులాబ్ జామ్ ప్యాకెట్ తీసుకొనొస్తాం కదా! దాన్ని ప్యాకెట్ ఓపెన్ చేసి ఇలా బౌల్‌లో వేసుకొని, పాలేసుకొని మిక్స్ చేసుకోవాలనమాట. లాస్ట్‌లో కొంచెం ఘీ కానీ, లేకపోతే ఆయిల్ కానీ చేతికి రాసుకొని ముద్దలాగా చేసేసుకున్నామంటే, ఈ పిండి అనేది కొంచెం కూడా వేస్ట్ అవ్వకోకుండా, గిన్నెకి అంటుకోకుండా, హ్యాండ్స్‌కి అంటుకోకుండా నీట్‌గా ఒక బాల్ లాగా రెడీ అయిపోతుంది. ఈ గులాబ్ జామ్ పిండి అనేది మనకి కొద్దిగా కూడా వేస్ట్ అవ్వకోకుండా ఉంటుందన్నమాట. ఇలా కలిపేసుకున్న దీన్ని ఒక 10 మినిట్స్ వరకు పక్కన పెట్టేసుకోవాలి. పాకం రెడీ చేసుకోవాలన్నమాట. ఈ గ్యాప్లో పాకం కోసం ఒక గిన్నెలోకి వాటరు, అలాగే యాలకులు, అలాగే చక్కెర వేసి ఇలా తీసుకున్నాను అనమాట. దీన్ని బాగా రెడ్ కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా కాంచాలన్నమాట. మరీ బంకగా పాకంలాగా కాకోకుండా నార్మల్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఉంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పాకం అనేది కొంచెం హెవీగా ఉందనుకోండి, అప్పుడు తినబుద్ధి కాదు ఎక్కువ జామున్స్ అనేటివి. కొంచెం పలుచగా ఉంటే పిల్లలైనా బాగా ఇష్టంగా తినేస్తారు. ఈ పాకం అయిన తర్వాత దాన్ని పక్కన పెట్టేసి ఇంకా చిన్న బాల్స్ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నా. గులాబ్ జామున్స్ ఎప్పుడు కూడా చిన్నవి చేసుకున్నామంటే ఈ పాకం అనేది కొంచెం లోపలికి కూడా పోతుందన్నమాట. అప్పుడు టేస్ట్ అనేది గులాబ్ జామ్ మొత్తం బాగుంటుంది. ఇలా చిన్న బాల్స్ చేసుకోవడం వల్ల ఇది బాగా పీల్చుకుంటుందన్నమాట. పాకం అనేది బాగుంటుంది టేస్ట్. అప్పుడు లోపల పిండిగా ఉండడం అలా అంతా ఉండకుండా ఉంటుందన్నమాట. అందుకనేసి చిన్న మ్యాక్సిమం ఎంత వీలైతే అంత చిన్నవి చేస్తాను నేను. కొంచెం పెద్దవి చేసినా కూడా అవి పాకంలో వేసినప్పుడు ఇంకా కొంచెం పెద్ద సైజు అవుతాయి కాబట్టి తీసుకునేటప్పుడు అందుకు విరిగిపోతూ ఉంటాయి. అదే చిన్నవి అయితే పిల్లలకి పెట్టడానికైనా కొంచెం ఈజీగా ఉంటుంది. ఇలా ఈ బాల్స్ అన్నీ రెడీ చేసుకునే లోపల మనకి పాకం కూడా చల్లారిపోతుంది అనమాట. తర్వాత గోళంలో ఆయిల్ వేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఈ చేసుకున్న బాల్స్ అన్నిటిని ఇందులో వేసుకొని బాగా రెడ్ కలర్గా వచ్చేంత వరకు వేయించేసుకోవాలి. తర్వాత వీటిని తీసి పాకం ఉంది కదా మనం రెడీ చేసి పెట్టుకునింది అందులో వేసేసుకోవాలన్నమాట. వేసుకున్న తర్వాత కూడా మనము దానికి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నామంటే ఒక 2 అవర్స్ బాగా పీల్చేసుకొని సైజు కూడా గులాబ్ జామ్ అనేది పెద్ద సైజు అవుతుంది. కొంచెం పెద్ద సైజులో జామున్స్ చేసుకుంటూ ఉంటారు కదా, వాళ్ళు ఒకసారి ఇట్లా చిన్న సైజులో ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడే పాకంలో వేసాం కాబట్టి చిన్న బాల్స్ లాగా ఉంటాయి అన్నమాట. ఒక 2 అవర్స్ అలాగే పక్కన పెట్టేసామనుకోండి, బాగా కూల్ అయిపోతాయి. అలాగే జామున్స్ అనేటివి సైజ్ కూడా ఇలా పెరిగిపోతాయి అన్నమాట. వేలకలు కూడా మనం పాకంలో కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, టేస్ట్ అనేది ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది అనమాట. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా చిట్టి జామున్స్ అయితే చేస్తూ ఉంటా. చాలా బాగుంది టేస్ట్. చాలామందికి గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ వేసుకొని తినడం అంటే ఇష్టం, కానీ నాకు ఇట్లా ప్లెయిన్గా ఓన్లీ గులాబ్ జామ్ తినడమే ఇష్టం.